పాపం చేసే అవకాశం వచ్చినా కూడా మనం పాపం చేయకూడదో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. యోసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చింది, చేశారా? చేయలా. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపము చెయ్యకుండా దేవుని కొరకు నీతిగా నిజాయితీగా బ్రతికాడు. అది గొప్ప ఆధ్యాత్మిక సాక్ష్యం. అలాగే యోబు గారు, తన భార్య యోబు గారు ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అని. దూషించొచ్చు ఒకవేళ అతను, అవునా కదండి, కానీ దూషించలా. దూషించే అంత పరిస్థితి వచ్చినా కూడా దూషించలా. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్న సమస్త మహిమ గణత ప్రభావాలు దేవునికి చెల్లునుగాక అంటూ అలాగే ఉండిపోయాడు. పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపము చేయకుండా దేవుని కొరకు నీతిగా పరిశుద్ధ